యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరము కూడా నీతిమంతులముగా మార్చబడుతున్నాము. హల్లెలూయా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా మార్చబడుతున్నారు. వీరిని గురించి దేవుడు చెప్తున్నారు ఏంటంటే, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. హల్లెలూయా. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎలాంటి శోధన ఎదురైనా క్రైస్తవుడు భయపడకూడదు. హల్లెలూయా. ఎందుకంటే అసాధారణమైన కార్యాలు చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు భయపడినట్లయితే నువ్వు కలిగిన దేవుణ్ణి నీకు తెలియకుండానే నువ్వు అవమానపరిచినట్టు అవుతుంది. దేవుడు ఎవరో నీకు తెలిసినప్పుడు చిన్న చిన్న సమస్యలు బట్టి నువ్వు భయపడవండి. హల్లెలూయా. భయపడవు. ఒకవేళ నువ్వు భయపడుతున్నావంటే నీ దేవుని యొక్క అసాధారణమైన కార్యాలను నువ్వు గుర్తించలేదు. ఇంకా ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తులో నుంచి కానాను నడిపించే సమయంలో వారి ఎదుట దేవుడు అనేక అద్భుతాలు చేశాడు. ఐగుప్తు ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని పంపించినప్పుడు దేవుడు వారి ఎదుట 10 అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన అద్భుతాలు అవి. ఎన్నో రకాలుగా ధూళిని పేరుగా మార్చాడు, నదులను రక్తంగా మార్చాడు, వడగళ్ళు వచ్చినాయి, మిడతలు వచ్చినాయి, తులసూరు కుమారుడు చనిపోయాడు. ఆశ్చర్యమైన కార్యాలు, అనేకమైనటువంటి సూచక్రియలు జరిగినాయి. అవన్నీ కళ్ళారా చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క విపత్తులు ఏవి కూడా ఇశ్రాయేలును తాకలేదు. హల్లెలూయా. వినండి, ఈ ఐగుప్తు దేశంలో అందరూ నివసించారు తప్ప దేవుని యొక్క ఉగ్రత ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే తాకలేదు. ఐగుప్తులో మాత్రమే తాకింది. హల్లెలూయా. అన్ని చూసినటువంటి వీళ్ళు ఇక కానాను ప్రయాణమై వెళ్ళేటప్పుడు వారి ఎదురుగా వచ్చినటువంటి ఎర్ర సముద్రాన్ని బట్టి మోషేను అహరోనుపై సనగడం ప్రారంభించారు. హల్లెలూయా. ఎంత విచిత్రం అండి. అప్పటి వరకు అద్భుతాలు చూసిన వీరు, అప్పటి వరకు దేవుని యొక్క మహత్కార్యాలు చూసిన వీరు వెంటనే అద్భుతాలు మరిచిపోయి, ఏంటి మోషే, మమ్మల్ని నదిలో ఎర్ర సముద్రంలో జల సమాధి చేయడానికి తీసుకొచ్చావా? మాకు ఐగుప్తులో సమాధులు ఇవ్వన్నట్టుగా ఈ యొక్క సముద్రంలో మమ్మల్ని ముంచేవారని చూస్తున్నావా? ఒక పక్క ఫరో సైన్యం మమ్మల్ని తరుపుకుంటూ వస్తుంది, ఇంకొక పక్క ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది. ఇప్పుడు ఎలాగో మేము ఆ సైన్యమును తప్పించుకోవాలి అని చెప్పి మోషే అహరోను మీద తిరగబడుతున్నారు. కారణం ఏంటి చెప్పండి? వారు దేవుని కార్యాలు గుర్తించలేకపోతున్నారు. హల్లెలూయా. వెంటనే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నువ్వు భయపడమాకు, నీ ఎదురుగున్నటువంటి ఆ యొక్క ఎర్ర సముద్రంపై నీకు ఇవ్వబడినటువంటి ఆ కర్రతో కొట్టు అని చెప్పిన వెంటనే మోషే తనకు ఇవ్వబడిన కర్రను ఆ ఎర్ర సముద్రంపై కొట్టాడు. అది 2 పాయలైపోయింది. గట్టిగా చెవులు వచ్చండి. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలో ఎర్ర సముద్రం లాంటి శ్రమలు అడ్డు వస్తాయి. మీరు చూడండి, ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణం అంతా కూడా సాఫీగా లేదండి. దినదినము ఒక గండంగా వాళ్ళు బయలుదేరారు. 40 సంవత్సరాలు ఎప్పుడు వాళ్ళు ప్రశాంతంగా కూర్చోలేదు. ఒక సమస్య పోగానే ఇంకా సమస్య. ఇక ఎర్ర సముద్రం దాటిపోయాము అమ్మయ్య అనుకోగానే తినడానికి తిండి లేదు. తినడానికి తిండి దేవుడు వెంటనే ఆ పూరీలను ఆ యొక్క మన్నాను ఇచ్చిన వెంటనే తాగడానికి నీళ్ళు లేవు. మరలా కొంత దూరం పోగానే మారా నీళ్ళు, మళ్ళీ కొంత దూరం పోగానే ఎరుకో ప్రకారంలో, ఇంకో కొంత దూరం పోగానే కానానీయులు, ఫెరిజీయులు, బలవంతులు. ఈ 40 సంవత్సరాలు వారి జీవితంలో ప్రతి అడుగు ఒక సాహసపూరితమైనటువంటిదిగా కనబడుతుంది. అలాగనే క్రైస్తవ జీవితంలో కూడా ప్రతిరోజు కూడా ఒక సాహసమే. హల్లెలూయా. ప్రతిరోజు ఒక యుద్ధరంగమే. గుర్తుపెట్టుకో, ప్రతిరోజు ఒక యుద్ధరంగమే. మనం యుద్ధరంగంలో దిగాము. హల్లెలూయా. మరి ఎలాగయ్యా యుద్ధంలో ఎలా గెలవాలి అంటే, నువ్వేం భయపడిన అవసరం లేదో, నువ్వు సింహం వలె ధైర్యంగా ఉండు, దేవుడు నిన్ను తప్పించడం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నువ్వు భయపడ్డావా అపవాది నిన్ను ఇంకా తరుముతుంది. అపవాదిని ఎదిరించండి, అప్పుడు అది మీ యొద్ద నుంచి పారిపోతుంది. ధైర్యముగా ఉండాలి. నేను ఆరాధిస్తున్న దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. భూమి ఆకాశం సూర్య చంద్ర నక్షత్రములు సమస్తము చేసినటువంటి గొప్ప దేవుడు మనం ఆరాధిస్తూ ఉన్నాం. తల్లి గర్భంలో నీవు ఒక దూది వలె ఉన్నప్పుడే నీకు చక్కటి అవయవం ఇచ్చి, చక్కటి ఆకారం ఇచ్చి, సమస్తం నీకు నిర్మించిన దేవుడు నీకు అనారోగ్యం నుంచి నీకు ఆయన స్వస్థపరచలేడా?
నీకు వచ్చిన వ్యాధి నుంచి ఆయన స్వస్థపరచలేడా? నీకున్నటువంటి ఇబ్బంది నుంచి ఆయన స్వస్థపరచలేడా? స్వస్థపరచుటకు ఆయన సమర్థుడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ధైర్యంగా ఉండాలి. నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడు అపవాది నీ యొద్ద నుంచి పారిపోతుంది. హల్లెలూయా. నువ్వు తరమకుండానే పారిపోతుంది. ఇక్కడ చూడండి, మనం ఒక రూమ్ లో లైట్ స్విచ్ వేయంగానే చీకటి మనకు చెప్పకుండానే పోద్ది. లైట్ స్విచ్ చేసిన తర్వాత, లైట్ వెలిగిన తర్వాత చీకటి పో అంటావు. అవసరం లేదు. నువ్వు స్విచ్ చేస్తున్నది అర్థం ఏంటంటే దాన్ని చీకటిని నువ్వు పారదోలుతున్నావని అర్థం. నువ్వు స్విచ్ చేయగానే లైట్ వెళ్ళి వస్తుంది. లైట్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా చీకటి పోద్ది. దాన్ని సపరేట్గా మరలా నువ్వు చీకటిని బయటకు పో అని చెప్పనవసరం లేదు. హల్లెలూయా. నీవు దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా, నువ్వు నీతిమంతునిగా ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడ్డావని ఒక ప్రత్యక్షత నీలో ఉంటుందో నీకు తెలియకుండానే అపవాది నిన్ను, నీ కుటుంబాన్ని విడిచిపోతుంది.